వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణము. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణము. నీరేజపత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో మనం దశమ స్కంధంలోని 74వ అధ్యాయంలో 2వ భాగంలో ఉన్నాం. ఇతపూర్వం మనం చూసాము, సహదేవుడు రాజసూయానికి అగ్రపూజ కోసం శ్రీకృష్ణ పరమాత్మని మనం ఎంచుకోవాలని చెప్పి సభలో ఒక అభ్యర్థన చేసి ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇత్యుక్త్వా సహదేవో భూత్ తూష్ణీం కృష్ణానుభావవిత్. తచ్ఛ్రుత్వా తుష్టుః సర్వే సాధు సాధ్వితి సత్తమాః. శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్దం సభాసదాం. సమర్హయద్ హృషీకేశం ప్రీతః ప్రణయ విహ్వలః. శ్రీకృష్ణుని మహిమను ప్రభావమును బావుగా ఎరిగిన సహదేవుడు ఇలా పలికి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ధర్మరాజు యొక్క యజ్ఞ సభలోనున్న సత్పురుషులందరూ ఆ మాటలను విని సంతోషించి బాగు బాగు అంటూ ముక్తకంఠంతో తమ ఆమోదమును తెలిపారు. అంతటా సదస్సుల అభిప్రాయములను ఎరిగి ధర్మరాజు పరమానంద భరితుడయ్యాడు. బ్రాహ్మణోత్తముల ఆజ్ఞను గైకొని భక్తి పరవశుడై జితేంద్రియుడకు కృష్ణ పరమాత్మను చక్కగా పూజించాడు. తత్పాదావనిజ్యాపశిరసా లోకపావనీ. సభార్య సానుజామాత్య సకుటుంబో మహన్ముదా. వాసోభిః పీత కౌశేయైర్భూషణైశ్చ మహాధనైః. అర్హయిత్వాశ్రుపూర్ణాక్షో నాశకత్ సమవేక్షితుం. ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాంజలయో జనాః. నమో జయేతి నేముస్తం నిపేతుః పుష్పవృష్టయః. ఇత్థం నిశమ్య దమఘోషసుతః స్వపీఠాత్ ఉత్థాయ కృష్ణగుణవర్ణన జాతమన్యుః. ఉక్షిప్య బాహుమిదమాహ సదస్యమర్షి సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః. ధర్మరాజు పత్ని సహితుడై నిర్మల జలములతో ఆ పరమ పురుషుని పాదపద్మమును కడిగాడు. లోకములను పునీతమునొచ్చునట్టి ఆ శ్రీపాద తీర్థమును ఆ మహారాజు భార్యా సహితుడై తన శిరస్సున దాల్చాడు. తర్వాత ఆయన సోదరులను, అమాత్యులను, బంధుమిత్రులను ఆ తీర్థ జలములను తమ శిరస్సులపై చల్లుకున్నారు. యుధిష్ఠిరుడు కృష్ణ ప్రభువునకు పట్టు పీతాంబరములను, అమూల్యములైన ఆభరణములను, సంపదలను సమర్పించాడు. నేత్రములు ఆనందాశ్రులతో నిండి ఉండుట వలన ధర్మరాజు ఆ పురుషోత్తముని చక్కగా దర్శింపలేకపోయాడు.
నిండు సభలో శ్రీకృష్ణుడు అగ్రపూజలు అందుకొనుటను చూచి సదస్సులెల్లరూ జయ జయధ్వనులను గావిస్తూ ఆ ప్రభువు యొక్క పాదములకు నమస్కారాలు చేసుకున్నారు. ఆకాశము నుండి పుష్పవర్షములు కూడా కురిశాయి. ధర్మరాజు శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయుటను దానిని సదస్సులు ఎల్లరూ సమర్థించుటను శిశుపాలుడు గమనిస్తూనే ఉన్నాడు. అందరూ శ్రీకృష్ణుని గుణములను ప్రశంసించుతుండుట వలన అసూయాపరుడైన అతనిలో కోపము కట్టలు తెంచుకుని వచ్చింది. వెంటనే అతడు తన ఆసనం నుండి దిగ్గున లేచి అసనంతో ఊగిపోతూ చేతిని పైకెత్తి జంకు గొంకు లేక ఆ నిండు సభలో కృష్ణ ప్రభువునకు వినబడినట్లుగా ఇలా పలకడం మొదలుపెట్టాడు. ఈశో దురచ్చయ కాల ఇది సత్యవతీ శృతి వృద్ధానామపి యద్బుద్ధిర్బాలవాక్యైర్విభిద్యతే యూయం పాత్రవిదాం శ్రేష్ఠా మామన్వం బాలభాషితం సరసస్పతయః సర్వే కృష్ణో యత్సమ్మతోర్హణే తపో విద్యావ్రతధరాన్యాన విధ్వస్త కల్మషాన్ పరమర్షీన్ బ్రహ్మనిష్టాన్ లోకపాలైశ్చ పూజితాన్ సతస్పతీనతిక్రమ్య గోపాలః కులపాంసనః యథా కాకః పురోడాశం సపర్యాం కథమర్హతి. శిశుపాలుడు ఏమన్నాడే అంటే, ఓ సదస్సులారా, సర్వమును శాసించే కాలమును ఎవరును ఉల్లంఘింపజాలరు అను శృతివాక్యము వాస్తవమే అనిపిస్తోంది. ప్రస్తుతం మూర్ఖుడైన ఒక బాలుని వచనముల ముందు జ్ఞానవృద్ధుల వయోవృద్ధుల బుద్ధులు కూడా పని చేయకుండుటయే అందులకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ సభలో అగ్రపూజకు అర్హులైన వారిని నిర్ణయించుటలో మీరు సర్వసమర్థులే. అందువలన అగ్రపూజకు శ్రీకృష్ణుడే అర్హుడు అని బాలుడగు సహదేవుని వచనములను మీరు సమ్మతింపవద్దు. ప్రస్తుతం ఈ సభలో గొప్ప తపస్సంపన్నులు, మహావిద్వాంసులు, వ్రతనిష్టాగరిష్ఠులు, తత్వజ్ఞానముతో పాపతాపములను అధిగమించిన వారు, మహర్షులు, లోకపాలులచే కూడా పూజలను అందుకొనున్నట్టి బ్రహ్మనిష్టాపరులు మొదలగు వారు ఎందరో ఉన్నారు. వారినందరినీ కాదని అగ్రపూజను పొందుటకు కులాధముడైన ఈ ఆలకాపరి ఎంతవరకు అర్హుడు? పురోడాశమునకు కాకి ఎట్లా యోగ్యమగును? వర్ణాశ్రమ కులాపేత సర్వధర్మ బహిష్కృత స్వైరవర్తీ గుణైర్హీనస్తపర్యాం కథమర్హతి యయాతిరైషాం హి కులం సప్తం సద్భిర్బహిష్కృతం వృథా పాలరతం శశ్వత్సపర్యాం కథమర్హతి బ్రహ్మశ్చి సేవితాన్ దేశాన్ హిత్వైతే బ్రహ్మవర్చసం సముద్రం దుర్గమాశ్రిత్య బాధంతే దశవః ప్రజాః ఇవమాదీన్య భద్రాణి వవాశే నష్టమంగళః నోవాచ కించిత్ భగవాన్ యథా సింహ శివారుతం భగవన్నిందనం శ్రుత్వా దుస్సహం తత్సభాసదః కర్ణౌ పిధాయ నిర్జగ్ముషపంతశ్చేదిపం వృషా. ఈ గోపాలుడు జాతి నీతి లేనివాడు, సమాజంలో ఒక స్థాయి లేనివాడు, సద్వంశములో జన్మించిన వాడు కాడు, సకల ధర్మములను వదిలిపెట్టినవాడు, వేదశాస్త్ర మార్గములను లోకమర్యాదలను ఉల్లంఘించి విశృంఖలముగా ప్రవర్తిస్తున్నాడు. ఎట్టి గుణములను లేనివాడు, ఇట్టి అవలక్షణములు గల ఈతడు పూజకు ఎలా అర్హుడగును? మునుపు ఈతని వంశము యయాతి శాపమునకు గురి అయింది. అందువలన సత్పురుషులు ఇతని వంశమును బహిష్కరించిరి. ఈ విషయమును మీరు ఎరుగుదురు. ఈతని కులము వారు ఎల్లప్పుడూ మధుపానమునందే మునిగి ఉంటారు. అట్టి వంశమునకు చెందిన ఈతడు పూజకు ఎలా అర్హుడు? బ్రహ్మర్షులచే సేవింపబడుచున్న ఆర్యావర్త దేశములను వీడి వీరు వేద చర్చలకు తావులేని సముద్రమున కోటను నిర్మించుకుని అందు తలదాచుకున్నారు. అప్పుడప్పుడు బయటికి వచ్చి బందిపోటు దొంగల వలె ప్రజలను బాధిస్తూ ఉంటారు. ఓగాలము దాపుడించిన శిశుపాలుడు ఇలా పెక్కు రీతుల పరుష వచనములను పలికాడు. అయినను కృష్ణ భగవానుడు మాత్రము నక్క కూతలకు సింహము వలె వాటిని ఏమాత్రము సరకు కొనక మిన్నకుండెను. శిశుపాలుడు కృష్ణ పరమాత్మను నిందిస్తూ కఠోరములైన వచనములను పలుకగా కొందరు సదస్సులకు అవి కర్ణశూలములై బాధించెను. అంతట వాటిని వినలేక చెవులు మూసుకొని కోపంతో శిశుపాలును తిట్టిపోయిచూ వారు సంభాస్థలి నుండి బయటికి వెళ్ళిపోయారు. పరీక్ష మహారాజా, భగవంతుని ఆ స్వామి ఏడ భక్తి తత్పరులైన సత్పురుషులను నిందిస్తూ పలికిన మాటలను వినుచును బయటకు వెళ్ళని వారు పుణ్యకర్మ ఫలములను కోల్పోవుతారు, అధోగతి పాలవుతారు. అంతటా పాండవులు, మత్స్య కేకయ దేశముల రాజులు, శృంజయాదులు మిగుల క్రుద్ధులై శిశుపాలుని వధించుటకై ఆయుధములను చేబూని నిలబడ్డాట. ఒక్కసారి తద పాండుసుతా క్రుద్ధా మత్స్య కేకయ శృంజయా
ఉదాయుధా సముత్థస్థు శిశుపాల జిఘాంసవ తతశ్చైజస్వ సంభ్రాంతో జగృహే ఖడ్గచర్మణి భర్షయన్ కృష్ణపక్షీయాన్ రాజ్ఞ సదసి భారత తావదుత్థాయ భగవాన్ స్వాన్ నివాజ స్వయం వృషా శిరక్షురాంతచక్రేణ జహారాపతతో రిపోః. అప్పుడు శిశుపాలుడు ఏమాత్రము తొట్రుపడక కృష్ణుని పక్షము వహించి ఉన్న రాజులను బెదిరిస్తూ ఖడ్గమును డాలును చేబూనాడు. అంతటా శ్రీకృష్ణుడు లేచి నిలబడి పోరాడుటకు సిద్ధముగానున్న తన పక్షము వారిని శాంతపరిచాడు. పిదప క్రుద్ధుడై పదునైన తన చక్రంతో ఆ స్వామి తన ఎడ శత్రుభావము వహించి ఉన్న శిశుపాలుని శిరస్సును ఖండించాడు. శబ్ద కోలాహలోప్యాసి శిశుపాలేహతే మహాన్ తస్యానుయాయినో భూపాదుద్రువుర్జీవితైషిణః చైత్యదేహోత్థితం జ్యోతిర్వాసుదేవముపావిశత్ పశ్యతాం సర్వభూతానాముల్కేవ భువిఖాచ్యుత జన్మత్రయానుగుణిత వైర సంరబ్ధయా ధియా ధ్యాయం స్తన్మయతాం యాతో భావో హి భావకారణం ఋత్విభ్యః సదస్యేభ్యో దక్షిణాం విపులా మదాత్ సర్వాం సంపూజ్య విధివచ్చక్రే బృహమేకరాట్ సాధయిత్వా కృతం రాజ్ఞః కృష్ణో యోగీశ్వరేశ్వరః ఉవాచ కతిచిన్మాసాం సుహృద్భిరభియాచితః తతోనుజ్ఞాప్య రాజానం అనిచ్ఛन्तమపీశ్వరః యయౌ సభాజः సావాచ్య స్వపురం దేవకీసుతః. శిశుపాలుడు నిహతుడు కాగా సభలో పెద్దగా కోలాహల ధ్వనులు చెలరేగాయి. శిశుపాలుని అనుయాయులైన రాజులు ఎల్లరూ బతుకు జీవుడా అంటూ పిక్కవలను చూపించారు. తరువాత సకల ప్రాణులను చూచుచుండగా శిశుపాలుని దేహం నుండి వెలువడిన ఒక జ్యోతి ఆకాశం నుండి నెలరాలిన ఉల్కవలే శ్రీకృష్ణునిలో ప్రవేశించింది. శిశుపాలుని అంతఃకరణమందు క్రమముగా 3 జన్మల నుండి శ్రీహరియడ వైరభావమే నిండి ఉన్నది. ఆ కారణముగా అతడు 10 జన్మయందు నిరంతరము ఆ పరమాత్మనామమునే ధ్యానిస్తూ ఉండడం వలన అతడు మరణానంతరం పార్షదుడయ్యాడు. ఆ శ్రీహరికి అతడు పార్షదుడయ్యాడు. ప్రాణుల యొక్క చిత్తవృత్తియే తరువాతి జన్మలకు కారణమవుచుండును కదా. శిశుపాలుడు జ్యోతిస్వరూపముతో శ్రీకృష్ణునిలో లీనమైన తరువాత ధర్మరాజు ఋత్విజులకును సదస్సులకును పుష్కలంగా దక్షిణ తాంబూలమును నిచ్చి సత్కరించాడు. అందరినీ పూజించిన తరువాత ఆ మహారాజు విద్యుక్తముగా అవపృత స్నానమును ఆచరించాడు. జయ విజయులను వారు వైకుంఠముల శ్రీహరికి ద్వారపాలకులు, మీ అందరికీ తెలిసిన విషయమే. మహాత్ములకు సనక సనందనాదులు ఒకనొక నాడు శ్రీహరిని దర్శించుటకై అచ్చటికి విచ్చేశారు. ఆ మహామునులను లోపలికి పోనీయక ఆ ద్వారపాలకులు అడ్డగిస్తే అందులోకి ఆగ్రహించిన ఆ యోగులు మీ ఇద్దరును భూలోకములు జన్మిస్తురుగాక అని జయ విజయులను శపించారు. ఫలితంగా ఆ ఉభయులను మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించి శ్రీమన్నారాయణునిచే హతులైనారు. 2వ జన్మములో రావణ కుంభకర్ణులుగా రాక్షసులై పుట్టి శ్రీరామునిచే నిహతులయ్యారు. 3వ జన్మమునందు శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి శ్రీకృష్ణుని చేతిలో మృతులైనారు. సనకాది మహర్షుల శాపమునకు గురి అయిన జయ విజయులు 3 జన్మలలో శ్రీహరికి విరోధులుగా జన్మించి కడకు ఆ స్వామి కృపకు పాత్రులై ఈ విధంగా మరల పరమ పదమునకు చేరారు. అందుచేత జన్మత్రయానుగుణిత వైర సంరబ్ధయాధియా. మహారాజా, యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ ప్రభు ఈ విధంగా ధర్మరాజుచే రాజసూయ యాగమును నిర్వహింపజేశాడు. అనంతరము ఆ స్వామి బంధుమిత్రుల అభ్యర్థనపై కొన్ని మాసముల పాటు ఇంద్రప్రస్థ నగరమునందు నివసించాడు. సర్వేశ్వరుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు ఇష్టపడకున్నను ఆయనను వీడ్కొని తన రాణులు అమాత్యులు మున్నగు వారితో కూడి సపరివారంగా ద్వారకా నగరముకు చేరారు. వర్ణితం తదుపాఖ్యానం మయా తే బహు విస్తరం వైకుంఠవాసినోర్జన్మ విప్రశాపాత్ పునః పునః రాజసూయావవృక్షేణ స్నాతో రాజా యుధిష్ఠిరః బ్రహ్మక్షత్ర సభా మధ్యే శుశుభే సురరాడివ రాజ్ఞా సభాజితాః సర్వే సురమానవఖేచరాః కృష్ణం గతుం చ శంసంతః స్వధామానియుర్ముదా సూర్యోధనం మృతే పాపం కలిం కురుకులామయం యోనసేహే శ్రియం స్ఫీతాం దృష్ట్వా పాండుసుతస్యతాం చైదం కీర్తయేత్ విష్ణోః కర్మ చైద్యవధాదికం రాజమోక్షం వితానం చ సర్వపాపైః ప్రముచ్యతే. వైకుంఠవాసులైన జయ విజయులు సనక సందన ఆది విప్రోత్తముల శాపములకు గురి అయి పదే జన్మలెత్తారు.
వారి ఉపాఖ్యానములను గూర్చి మీకు ఇదివరకే సవిస్తరంగా చెప్పాను. రాజసూయ యాగము ముగిసిన పిమ్మల దీక్షాంత స్నానమునొచ్చి కొలువుదీరి ఉన్న ధర్మరాజు బ్రాహ్మణ క్షత్రియాదులతో నిండి ఉన్న ఆ సభలో దేవేంద్రుని వల్లే విరాజిల్లాడు. ధర్మరాజు యాగమునకు విచ్చేసిన దేవతలను, మానవులను, విద్యాధరాది దివ్యజాతుల వారిని అందరినీ చక్కగా సత్కరించాడు. వారెల్లరూ శ్రీకృష్ణ పరమాత్మను, రాజసూయ యాగ వైభవమును వేణోళ్ల కొనియాడుతూ ఆనందంగా తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. వైభవోపేతంగా నిర్వహింపబడిన రాజసూయ యాగమును చూసిన వారు అందరూ ఎంతయో సంతోషించారు. కాని పాపాత్ముడును కురువంచనాశకుడును అయిన దుర్యోధనుడు మాత్రము పాండవుల యొక్క రాజ్యలక్ష్మీ వైభవములను చూసి అసూయాపరుడై సహింపలేకపోయాడు. అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు క్రూరాత్ముడైన జరాసంధుని శిశుపాలుని వధించుట, జరాసంధుని చెర నుండి రాజులను బంధవిముక్తులను చేయుట, అగ్రపూజను అందుకొనుట, రాజసూయ యాగమును జరిపించుట మొదలుగు ఆ స్వామి యొక్క లీలలను కీర్తించిన వారు, పఠించిన వారు, విన్నవారు ఎల్లరూ సకల పాపముల నుండి విముక్తులవుటేగాక మోక్షమును కూడా పొందుతారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే చతుస్సప్తతితమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.